కాసేపట్లో ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టులో కాపర్ డ్యాం, బట్రెస్, గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యాం, కుడి కాలువ కనెక్టివిటీ పనుల ప్రగతి పరిశీలిస్తారు. తర్వాత ప్రాజెక్ట్ మీటింగ్ హాల్లో అధికారులతో ప్రాజెక్ట్ నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. కాసేపట్లో ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో కాపర్ డ్యాం, బట్రెస్, గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల పురోగతి సమీక్షించనున్నారు. మెయిన్ గా ఈసీఆర్ఎఫ్ డ్యాం, కుడికాలువ కనెక్టివిటీ పనుల ప్రగతి కూడా పరిశీలన చేస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందుబాటులోకి వచ్చారు. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ. ఎంతసేపట్లో సీఎం చంద్రబాబు రాబోతున్నారు? ఇంకా షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. మరికొద్దిసేపట్లోనే పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకునున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏదైతే ఉండవెల్లి తన నివాసం నుంచి హెలిప్యాడ్ ద్వారా బయలుదేరి ప్రాజెక్ట్ సైట్ కి 10:40 అయితే చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ సైట్ కి చేరుకుంటారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ లో జరుగుతున్న పనులు, వాటి తీరు, వాటిని ఎంత వేగంగా పూర్తి చేయాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించినారు. ముఖ్యంగా ఏదైతే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించి పనులను వేగంగా చేయాలని కంకణం కట్టుకుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు అంశంకి వస్తే పోలవరం ప్రాజెక్ట్ లోని కాపర్ డ్యాం, బట్రెస్, అదేవిధంగా గ్యాప్ 1, గ్యాప్ 2, ఎస్కమ్ రాక్ ఫిల్ డ్యాం, అదేవిధంగా కుడి కాలువకు సంబంధించి కనెక్టివిటీ పనులు అవి ఎంతవరకు జరిగాయి, వాటి పురోగతిపై కూడా క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే పరిశీలించనున్నారు. అదేవిధంగా ఏ ప్రాంతాల్లో ఆ గ్యాప్ 1 కానీ గ్యాప్ 2, అదేవిధంగా ఎస్కమ్ రాక్ ఫిల్ డ్యాం కు సంబంధించి ఆ ప్రాంతాల్లో ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఇటు అధికారులు కానీ ప్రాజెక్ట్ సంబంధించి టీటీ అధికారులు, ఇంజనీర్లు అదేవిధంగా జలవనరుల శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా పూర్తిగా చంద్రబాబు సీఎం కి ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. అనంతరం ఏదైతే ప్రత్యక్షంగా పనులను పరిశీలించిన అనంతరం అక్కడి నుంచి ప్రాజెక్ట్ సైట్ కి చేరుకుంటారు సీఎం. అక్కడ అధికారులతో సమీక్షించి ఇంకా వేగంగా ఈ పనులను ఎంతవరకు చేయొచ్చు అనే అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే దాదాపుగా 80% పైగానే పోలవరం ప్రాజెక్టు పనులు అయితే జరిగాయని అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో మరి 2027 నాటికి అయితే పూర్తిగా పనులను పూర్తి చేసి పూర్తిగా ఏదైతే భారతదేశంలోనే అత్యంత ఎక్కువ సామర్థ్యం గల జల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్ట్ అయితే జాతికి అంకితం చేయాలనేది సీఎం చంద్రబాబు నాయుడు అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అనంతరం రివ్యూ అనంతరం 12:55 హెలిప్యాడ్ ద్వారా తిరిగి తాడేపల్లిగూడెం చేరుకున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.